మాట్లాడుతున్నారో కూడా తీసేస్తారా కొడుతున్నావు అని అందరూ చూస్తారు పెట్టాక ఇప్పుడు ఎవరు చూడరు ఏం చూస్తా మిఠాయి ఉండలో వేసి పెడదాం వాళ్ళకి అన్నీ తీసేస్తా హాయ్ హలో అండి. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో దేని గురించో ఏంటనేసి. మిఠా ఉండలండి. ఈ బుడ్డిది ఉంది కదా, ఈ బుడ్డి దానికి వాళ్ళ నానమ్మ గారి ఇంటికి పంపిస్తున్నాం అనమాట. అందుకని స్వీట్స్ అయితే మేము కావిళ్ళు తయారు చేస్తాము. మామూలు అయితే ఆర్డర్ చేయొచ్చు, అయితే ఇంకా అందరూ ఉంటాం, మేమే నలుగురు ఉన్నాం కదా అనేసి మా జతకైతే ఒక వంట మనిషి ఆవిడ వేరమ్మండి, తను వంటలు చేస్తారు. ఇంకా ఆవిడనైతే పెట్టుకొని ఇంకా మేము అందరం కూడా ఉన్నాం కదా, ఈవిడ మా వదిన అనమాట, హెల్ప్ చేస్తుంది. ఇంక తిని కూడా వంటలు బాగా చేస్తుంది అనమాట. ఇంక ఇది కొంచెం ప్రాసెస్ కొంచెం కష్టమైనా సరే ఇంక అందరం ఉన్నాం కదా, అందరికీ వచ్చిన పని అని ఇంకా మేమే తయారు చేసుకుందాం ఇంట్లో అనేసి మేమైతే ప్రిపేర్ చేసుకున్నామండి. మధ్యన మాకు కూడా అయితే కొంచెం బద్ధకం ఎక్కువైపోయి ఏం చేస్తాను ఓపికలు తగ్గిపోయినాయి అనేసి ఆర్డర్ అయితే ఇచ్చాము 2-3 సార్లు అండి. అయితే మాకు అంత కుదరలేదనమాట, ఆర్డర్ ఇచ్చినవి అంత బాగాలేదు. మనం కష్టపడి చేసుకుంటే మనకు అలాగే పనొచ్చు, అందరం ఉన్నాం కాబట్టి మనం కష్టపడి చేసుకుంటే బాగుంటాయి కదా అనేసి ఇంకా ఈసారి అయితే మేము చేసుకుంటాం స్టార్ట్ చేసామండి. ఎందుకంటే వంటలు కూడా 500 అలా చేసాం, కాబట్టి 500 వాళ్ళ ఊరు కూడా పెద్దదంట పంచి పెట్టుకోవడానికి. ఇంకా సర్లే మనమే చేసుకుందామని స్టార్ట్ అయితే చేసాం. తిన మా అక్క అనమాట, వీళ్ళ మనవరాలు అనమాట. ఇంకా నేనైతే పని తక్కువ అడావిడ ఎక్కువ అనమాట, నేనే చేశాను అన్నట్టు బిల్డప్ వేస్తానమాట. మనం ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ వీడియోలు తీసుకోవడం తప్ప పని చేసేది అయితే ఏముండదండి. మధ్య మధ్యలో నాకు నేను లేకపోతే పని లేదు అన్నట్టు ఫీల్ అవుతాను అనమాట. ఓ పక్క పొగ కళ్ళు మంటలు వచ్చేస్తాయి అనమాట పొగతో. ఆవిడ చూపిస్తున్నాను అనమాట. ఇంకా ఆవిడైతే పాకం చూపిస్తుంది అనమాట, ఇలా పట్టుకోవాలి, పాకం అయితే ఇలా అయితే సరిపోద్ది అనేసి. ఇంకా ఈవిడైతే మా అక్క వాళ్ళ పిన్నత్త గారు, ఈవిడైతే పిండి కలిపిస్తూ ఉండేది అనమాట పోసుకొట్టడానికి. ఇంకా ఒక్కొక్క పని అన్నమాట, ఆవిడ పిండి కలుపుతూ ఉండేది. ఇంకా మా వదినాళ్ళు పోసుకొట్టడం, ఇంక ఈవిడ పాకాలు చూసి ఇంకా ఉండలో చేయడం అనమాట. ఈ ఉండలో అందరూ తలకొక చెయ్య వేసి ఒకళ్ళు ఇద్దరు అయితే సరిపోదండి, పాపం చాలా కాలుతుంది అనమాట, వేడిగా తీయాలి. ఒక ఇద్దరికైతే బాగా కాలిపోద్ది, ఒకళ్ళు తీసే వాళ్ళకి ఒకళ్ళు ఉండలు చేసే వాళ్ళకి. తర్వాత అయితే చెయ్యి మారుతుంది కాబట్టి ఇంకా వేడి ఉండదు అనమాట. ఒక్కొక్కళ్ళ చేతిలోకి వచ్చేసరికి వేడైతే తగ్గిపోద్ది. అలా లాస్ట్కి వచ్చేసరికి నునుపు రావాలన్నమాట, ఉండంతా తయారయ్యి నునుపుగా అలా వస్తుంది అనమాట. ఫస్ట్ 2-3 చేసేటప్పుడు వాళ్ళకి కాలుతుంది కాబట్టి రౌండ్గా చేయలేరు వాళ్ళు. అయితే ఇంత కరెక్ట్ క్వాంటిటీ తీసి ఇంత ఉండైతే సరిపోద్దని తీసేస్తారనమాట. ఇంకా దాన్ని బట్టి ఒక్కొక్కరి చేతిలోకి ఒక్కొక్కళ్ళు జీడిపప్పు పెట్టడం అలా ప్రాసెస్ అయితే జరుగుతుంది అనమాట. ఒకళ్ళిద్దరు అయితే కవర్లు కూడా తీసుకున్నారండి, కవర్లతో చేద్దామని. ఇంకా మా అక్కగారు అమ్మాయిలు ఇద్దరు, మా వదినలు ఇద్దరు, మేము, ఇంకా మా అక్క పిన్నత్త గారు, ఇంక వాళ్ళ ఇంటి పక్క వాళ్ళు, ఇంకా అందరూ ఉంటాం. మళ్ళీ ఇంక పొద్దున్న సాయంత్రం వరకు దగ్గర 10 మంది అయినట్టు అయితే అయ్యామండి. అందరం పొద్దున్న సాయంత్రం వరకు పట్టింది, ఎందుకంటే ఎక్కువ కాబట్టి క్వాలిటీ 500 ఉండలు కాబట్టి. ఇంకొక రోజు ముందైతే జంతికలు అయితే చేశారు, ఇంకా ఆ రోజు నేనైతే వెళ్ళలేదన్నమాట. ఇంకా నేను లడ్డు చేసేటప్పుడు అయితే వచ్చాను. ఇంటికి ఆడపిల్ల ఉంటే ఒక కళ, ఒక ఆనందం అండి. మా బావ మా అక్క అయితే ఖర్చు అయిపోతుంది ఆడపిల్లలు ఉంటే పని అని అంటారు అని నా మీద నీకే గొడవ లేదని నన్ను వేళ ఆడుతున్నారండి. నాకైతే ఆడపిల్ల లేదు కాబట్టి నేనే మా కోడలకైతే ఇలాగ సారి పెడతాను, నేనే ఎదురు పెడతాను అని అంటాను. అందరూ నవ్వుతారనమాట, మా వీధిలో వాళ్ళందరూ, నువ్వు పెళ్ళి ఎప్పుడు చేస్తావు, మేము కూడా చూస్తామని. నిజమండి, ఏ పిల్ల అయితే ఎక్కడి నుంచి వస్తే మన పిల్ల కదా, ఆ పిల్లకి నేనే పెడతాను, నేను పెట్టించుకోను కావిళ్ళు. వాళ్ళు పెట్టినా నేను తిరిగి మళ్ళీ పెడతాను అనుకుంటానమాట, నవ్వుతాను. మా అబ్బాయి ఎప్పుడు పెళ్ళి చేసుకుంటాడో, అమ్మాయి ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ నేను కొన్ని కళలు అలా అయితే కంటాను అనమాట. ఇవి కేజీకి 5 అయితే వచ్చినాయండి వంటలు. 2 మంచాల నిండా నిండిపోయి ఇంకా ఎక్కువ వచ్చినాయి. ఇవన్నీ అయితే అండి ఇంకా ప్యాకింగ్లు చేసేసామన్నమాట. కాజా ఒకటే బయట ఆర్డర్ ఇచ్చారు, ఇంకా చలివిడి ఒకరోజు, లడ్డు ఒకరోజు, జంతికలు అలా 3 రోజులు చేశారు. అయితే ఆడపిల్లకైతే బొమ్మలో ఏదో గిఫ్ట్ ఇస్తారు కదా, వీళ్ళైతే చక్కగా కీ చైన్లు అయితే ఉపయోగపడతాయని
బుడ్డ పాప ఉన్న బేబీ కిచెన్లో తీసుకున్నారు. చాలా క్యూట్గా చాలా ముద్దుగా ఉన్నాయి అనమాట. నాకైతే ఇవి చాలా బాగా నచ్చినాయి ఈ కిచెన్లో అయితేని. మీకు ఎవరికైనా ఈ సారీ కావాలనుకుంటే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.